హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొడుకు మీద అపారమైన ప్రేమ ఉన్న ఒక తండ్రి, కూతుర్ని అతిగా ప్రేమించే ఒక తండ్రి. వీరిద్దరి పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఆర్థికంగా, జీవనశైలి పరంగా రెండు కుటుంబాల మధ్య పూర్తిగా వ్యత్యాసం ఉండటం, ఇరు కుటుంబాలు పరస్పర అవమానకర దూషణలతో వారి పెళ్లికి అంగీకరించకపోవడం, అన్నిటినీ అధిగమించి హీరో తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నది ఎమోషన్స్తో కూడిన కామెడీ టచ్తో ఈ సినిమా తీశారు. జీవి ప్రకాష్ హీరోగా, శ్రీ గౌరిప్రియ హీరోయిన్గా నటించారు. హీరోకి తండ్రిగా జార్జి మరియం, హీరోయిన్కి తండ్రిగా అబ్బాస్ నటించారు. ఇందులో ఎక్కువగా యాక్టింగ్కి స్కోప్ ఉన్న పాత్ర మాత్రం జార్జి మరియందే. ఒక సగటు తండ్రిగా ఆ పాత్రకు జీవం పోశాడు. మరియా రాజా దీనికి దర్శకుడు. ఇతనికి ఇదే మొదటి సినిమా. ఇక కథ విషయానికి వస్తే, ఒక చిన్న పల్లెటూరులో స్కూల్ టీచర్గా పనిచేసే హీరో తండ్రి, అతని ఆకారం, అతని రూపు చూసి చిన్నప్పటి నుంచి ఆ ఊరి వాళ్ళు అతన్ని గుర్రంగుడ్డు అనే పేరుతో పిలుస్తుంటారు. అవి ఏమీ పట్టించుకొని అతని తండ్రి తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. అతని కొడుకైన హీరోని స్కూల్ పిల్లలందరూ చిన్న గుర్రంగుడ్డు అంటూ ఏడిపిస్తుంటారు. దీన్ని చాలా అవమానకరంగా భావిస్తుంటాడు హీరో. ఒక సందర్భంలో తాను ప్రేమించిన అమ్మాయి కూడా నిన్ను పెళ్లి చేసుకుంటే ఊళ్ళో అందరూ నన్ను గుర్రంగుడ్డు కోడలు అని పిలుస్తారు, అది నాకు అవమానకరంగా ఉంటుంది అని అతని ప్రేమను తిరస్కరిస్తుంది. దీంతో హీరో తన తండ్రి పేరు, అతని ఉనికి తెలియని ఊరికి వెళ్ళి ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో యాప్ డెవలపర్గా జాబ్ వస్తుంది. ఆ కంపెనీ ఓనర్ కూతురైన హీరోయిన్ అతనిలో ఉన్న భయాన్ని పోగొట్టి అతని కెరియర్ సక్సెస్ఫుల్గా ఎదగటానికి ఎంకరేజ్ చేస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. హీరో తల్లిదండ్రులను ఒక ఫంక్షన్కి ఆహ్వానించిన హీరోయిన్ తండ్రి వారి పట్ల చిన్నచూపుగా ప్రవర్తించడం, తన ప్రత్యర్థులు దీన్ని అలుసుగా తీసుకొని అతను అవమానించడం, దీంతో అతను ఆ పెళ్లిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే హీరో మాత్రం తన తండ్రి ప్రవర్తన వల్లే ఇదంతా జరిగింది అన్న కోపంతో ఉంటాడు. అప్పుడు హీరో తండ్రి మళ్ళీ మా వల్లనే నీకు ఘోరం వస్తుంది చూడు అని ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత వియ్యంకులు అవుదాం అనుకున్న ఇద్దరి తల్లిదండ్రులు ఎలా ఒక్కటయ్యారు, వాళ్ళు కలిశారా లేదా, ఎలా కలిశారు అన్నది మిగతా కథ. ఇందులో ఉన్న సాంగ్స్ హిట్టో లేదో తెలియదు కానీ సింపుల్ మీనింగ్ఫుల్ లిరిక్స్ రాశారు. దీనికి సంగీతం జస్టిన్ ప్రభాకర్, కెమెరా వర్క్ ఓకే, హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఓకే. మొత్తం సినిమాలో హీరో తండ్రిగా వేసిన జార్జి మరియం క్యారెక్టరే ఈ సినిమాకు హైలైట్. చాలా సహజంగా కొడుకుపై అతను చూపించే ప్రేమను చాలా అద్భుతంగా నటించాడు. ఈ సినిమా గొప్ప కథ, అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ఉంది అని నేను చెప్పను, కానీ ఫాదర్ అండ్ రిలేషన్షిప్ మధ్యతరగతి కుటుంబాల్లో ఎలా ఉంటుంది అని చూడాలంటే ఈ సినిమా చూడొచ్చు. ఎక్కడా అసభ్యత లేదు. హీరో తండ్రి తన వియంకుడితో తన గతం, పుట్టుపూర్వోత్తరాలు చెప్పినప్పుడు మనకు కొంత సింపతి కలుగుతుంది. అందుకే తన కొడుకుని అంతగా ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత అబ్బాస్ మళ్ళీ మనకు ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇందులో డైరెక్టర్ ఒక విచిత్రమైన చిన్న పాయింట్ని మనకి తెలియజేస్తాడు. అదేంటంటే, ఇప్పుడు మన సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ నుండి వచ్చి అన్ని రంగాల్లో క్రింది స్థాయిలో పనులు చేయడానికి, తక్కువ వేతనాలతో పనిచేయడానికి వలస వస్తున్నారు. కాలక్రమేణా వాళ్ళు ఇక్కడే నిలదొక్కుని స్థిరపడుతున్నారు. ఇక్కడ ఉండే మన వాళ్లకు పని లేకుండా పోతుంది. దీన్ని కామెడీ రూపంలో చూపించాడు. హీరో ఫస్ట్ టైం బెంగళూరు వెళ్తున్న సమయంలో గుట్కాలను అమలుతూ
తన పక్కనే కూర్చొని టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు టీసీ రాగానే పారిపోతారు. అదే వ్యక్తులు హీరోకి ఒకసారి రెస్టారెంట్లో, ఇంకోసారి ఒక పబ్లో వెయిటర్స్గా కనిపిస్తారు. చివరికి వాళ్ళు హీరో పెళ్ళికి ఈవెంట్ మేనేజర్గా వస్తారు. అది చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఇది నిజంగా మనం బయట చూస్తున్న నిజం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ సినిమాపై నా రివ్యూ. మీకు నచ్చినట్లయితే కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.